కాలివాడ బయట పారిపోయినా సంబంధమైన కొంగలవాడనని చెల్ల మీద నువ్వు కొంగ రాపుకున్నావు నువ్వు మీద చెల్ల కొంగ రాపుకున్నాడు నేను గతవాది వారి మక్క చెట్టు మీద వేలు ఎగిరి నాయకు కొమ్ములో పడ్డనాక నాయక కొమ్ములో పడ్డాడు నాయకు కట్టుకున్నవే నాయక కడుపు కట్టుకొని నన్ను నాయకు తల్లి లోపల పాలిపోతే నేను ఎనభై ఆవిడ వేనా ఎన్ని వానరాలు 90 ఆవిడ వేనా కవాగాలి తోడుగాల రాదంటనే కట్టుకుంటే ఇల్లు దొరుకుతాక కొనుక్కుంటే పూలు దొరుకుతాయి కానీ ఈ తోడ పుట్టిన ఈ తోడ పుట్టిన బంధువు నాకెట్ట దొరుకుంటే నాకు ఏమొక పెట్టుకొని రాజ్యం పోవన్నే అక్క మీద పొమ్మంటలేలు కూడా వెళ్ళిపోదనా అతడు కుండలక్క నాయక తమ్ముడా
కలిగిండు మరి గుర్రం చెవులకు చెరువుల కలిగి దూరం మోపిండు మరి పోయేడు సాగు గులారు గుర్రాన్ని అల్లుబట్టిండు అల్లుబట్టినాక సాగు గుర్రం ఏమన్నది ఈ పడవట భూమిలో పట్టి వెళ్ళాలి పోతే నా పేరు సమాజు గుర్రాలు కాదన్నది చెరువు గుర్రం మాట మరి అతను నమ్ముకున్నాడు అక్క ఆడికి భయం కుండి భయం ఈ బంగారు నోట అత్తి పెట్టినావు వారి పట్ట వెళ్ళిపోతున్నాడు వెళ్ళి గంట నేను పోతున్నా పోయేడుతో సుఖమైతుంది అన్నాడు భగవంతుడు బిల్డింగ్ మీద పేరాడని మీద అని కన్నతల్లి ఉంటే కన్నతల్లి కాలి మొక్కి ఎదురు మీద శివమైతుంది అంటారు నాకు అవ్వలేదు కాబట్టి అక్క మా అంకలే అవ్వనుకున్నాడు నన్ను వచ్చిన అక్కడ బాగా మొక్కిండు ఆ గుర్రాన్ని తయారు చేసిండు ఆడికెళ్ళి దేవుడు పోతాడు పాలపిట్టలు కూతాను పాలపిట్ట బుద్ధి నాకు 10 కొట్లు మంచిదన్నాడు మన సాగులారు పోతాను మన గుడి రూపలకు అడుగుతాను గుడికి రెండు నాకు కూడిపోతాను దేవుడు మీరే సంబరపడ్డాడు సరే పర్వాలేదు అక్క మంగాలు కడిగా దేవుడు ఒకే నేను వెళ్ళిపోతానా అని దేవుడు మీరయ్యా ఏడుల పొలమన్నా కాడీలో రోడ్డు మీదకి వచ్చిండు ఎన్నడెక్కడ మేము అందరూ వర్గాల్లో మంట పుట్టింది అక్కడ కూరలా పిల్లాట దేవుడు మీరయ్యా ఎప్పుడు పోవాలి పొద్దుగా పోవాలి లేకుంటే పొద్దుగా వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి ఎన్నలాగా అయితే పొద్దుగా పోవాలి లేకపోతే పొద్దుగా అయితే పొద్దుగా రావాలి లేకపోతే పొద్దుగా రావాలి మరి ఎటు కాకుండా ఎలా వెళ్ళిపోతే ఏమైంది ఇటుగాక అడుగాక ఎలా వెళ్ళిపోతాం అత్తనేమో కలవవుతుంది కాకుండా ఎలా వెళ్ళిపోతే గట్టే ముచ్చట పెడతారు బాబు చాలు అలాగూ చెవులు కలిపితారు కన్నీ నంతరు వాళ్ళకి పెద్ద రంగు జరిగింది ఎందుకు
అయితే గట్ట కాదు ఒక్కడే పిల్లలు వచ్చింది ఒక్క పిల్లలు వస్తే వాళ్ళ రండి జరిగింది మరి పొద్దున పొడుగు పొద్దున రావాలా లేకపోతే పొద్దున రావాలి మరి ఎడి కాకుండా రావడానికి పోతున్నామో మన మామూలుగా నవలం అందరం రావచ్చు మరి పూజ చేయండి మరి వడ్డీ దాచకాలం అవుతుంది మరి ఖాళీ రెండు ఓటు మీద కొంచెం వండుకొని పోతానా అని ఖాళీ మీద వండుకున్న రాట దేవుడు పండుకున్న రయ్యంతా మీదకి వచ్చింది పండుకున్న దేవునికి జగదమ్మ కొడుకు పట్టింది నాగన్న కొడుకు పరమంత్రి ఎప్పుడు వండుకున్నాడు ఆ మల్లస్వామి దగ్గర మరి ఎవరంతా ఉన్నారు రెండు గుడ్డోళ్ళు అతల్ని ఎలబడి తిరిగి దబరోడు తిరిగి వాళ్ళనే కలుపుతున్నాయట దేవుడు మీరే ఎక్కువ మరి కూతురు వచ్చి మధ్యలో పడతాయి కొండగాలు చుట్టూ పడతాయి నాకు వచ్చి రేవాలి మరి అటపల్లె మళ్ళీ ఇటపల్లె వచ్చింది సామికుల వరకు చల్లగా గాలి బెదిరింది సబ్బుల చెప్పిన ముద్దలాడే సభామంత్రం అత్త లేదు శుద్ధి లేదు అత్త కొడుతున్న రంది లేదు పరమాత్మని కోయమ్మా నీగారి కళ్ళల్లా దాదారి సగ్గు మరి భగవంతుని నిద్రపోతాడు ఆ భగవంతుని సంగతికి ఇక్కడ ఉండని గాని ఎండుకొండ దాపారం మీద శివశంకరుడు ఏం చేసిండు పంచంగాల గంట చేత పట్టిండు బాలనిధిలో అడిగిండు ఈ కలిమా ఎక్కడ కాదు శివరకల్లా ఇక్కడ కాదు అక్కడ కాదు ధర్మంగా జలపాట మీద శివదేవి మంగాలి అలనాడు నా కొడుకు వీరభద్ర సాధన చేసి సూర్య గర్భాల మీద పోయి పుట్టినది నేనే నా కొడుకు వీరుడు మరి ఎలా పుట్టిండు పెరిగిండు అక్క మంగాలి గుడి లోపల విరిగి వారికి పెళ్లి మీద ప్రేమ పెట్టి లగ్గ మీద పుట్టి ఆ కథలు చెల్లించుకొని పోతాడు నా కొడుకు ఒకడే మానవాడి పట్టము మరి మానవాడి పట్టము కూడా 3 గుర్రాలు 3 రకాలు 4 గుర్రాలు 4 రకాలు గుర్రాలు తెచ్చి కత్తి తెలమంటే కలవడాలంటవా ఇక తెలమంటే ఇక వాడాలంటవా అంత దాని లోపల కంతమంది లోపల మరి ఎక్కడికి తన అందరూ ఏది రాజ్యం ఉన్నది ఎవర్రా
అట్ట కాదు ఇప్పుడే నేను అటు పోయి ఇటు పోయి ఇప్పుడే వస్తున్నా. అంటే అటు ఇటు ఎటు అంటే ఎటు అన్నట్టు అంటే ఎటున్నా అపోజిట్కి ఇటు అంతేనంటవా? అయితే రాజేమో నన్ను రమ్మాడు, నిన్ను ఉమ్మాడు. నన్ను రమ్మను, నేనే రమ్మను. నిన్ను రా దగ్గరికి ఉమ్మాడు, నన్ను గారికి రమ్మాడు. మన రాజాలు రమ్మన్నాడా? రాజాలు రాజాలు రమ్మన్నాడా? ఆ రాజోడికి ఎప్పుడు పని ఉన్నది. అంతే. అది ఎప్పుడు వెళ్తే ఇస్తాడు. మనకి ఓ టైం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, ఓ పాడు ఉండదు. అరే బా 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 ఈసారి పదాలు ఏమైనా ఉంటే పట్టుకొచ్చుకొని రమ్మాడు. ఓ ఇదే అయితే బా పోదా. అయితే ఈ కొల్లూరు గ్రామంలో నీది ఏం పదవి అన్నట్టు? అరే ఈ కొల్లూరు గ్రామం లోపల సఫాయి పనులు. అరే ఈ ఊరి లోపల ఒక కుక్క చచ్చిపోయినా, ఒక పిల్లి చచ్చిపోయినా, ఓ ఎలక చచ్చిపోయినా, అది కాకపోతే ఇంకేంటి ఓ కోడి పిల్ల చచ్చిపోయినా, లేకపోతే ముడతనగారు చచ్చిపోయినా, పందికొక్క ఇల్లు చచ్చిపోయినా గాని ఎవరైనా ముట్టిన అనుకో పంచో పావుల కొత్త అడుగు పెడుతుంది. నీ వాణి నేను ఊపుడు ఎత్తున్నా ఏ ఆడు ఎట్ట ముట్టినాను రాజాలు కచ్చిన కాడికి పిలిపించి ఆయనకి 5 రూపాయలు దండగట్ట. రాజు ఇచ్చిందంటే మరి బియ్యమే గాంధీనే గంగన వేయిందో, లేకపోతే చక్కెరే సెర్ర వేయిందో, లేకపోతే బాగా పాడబడ్డదు. మీ అబ్బాయి రాజాలు గారు ఇస్తున్నాము. నీకు రాజు వెళ్తలేడు, రాజు ఇంత మంది వెళ్తాడా? అట్లా కదా అట్లా తోలేదు. రాజా నువ్వు రాజురా అయ్యా సమరు 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 కాదురా సమరు. ఇసటి రాజు తెలంగాణ అయ్యా సమరే అంటున్నావు. నేను రాజుని చెప్పుకునే కాలం వచ్చింది. అరే నువ్వు ఏర్పడుతున్నావు. అరే అన్న అయితే కదా అయ్యా సమరు సమరు కాదురా తమరు. సమరు ఎందుకు పిలుచుకో కావడం అమ్మచ్చారంటారా? అట్టగానయ్యా కావరం కాదు మత్తి కాదు. మీరు ఎందుకు పిలుచుకో తమరు అంటున్నా. అయితే నల్లగొండ పట్టణంలో కూడా ఇళ్ళే కలవదాటాలి. ఇదే నల్లగొండ పట్టణం ఒకట మాది మాల కురుమా గుల్ల సబ్బడ జాతి వర్ణమంతా పొడుగు రంగమాలు. ఆ రంగమాల గారికి వచ్చి మరి ఏంటంటే భారత మొత్తం ఆడుకోవాలి. వచ్చిన తిరగ పండుగ ఈ ఊరు స్టార్టింగ్ చేస్తే ఊరు ప్రజలు వచ్చి ఆరుబారు పడి గుండె కాడ ఎవరు ఆడుకునే ఆట వాళ్ళు ఆడుకున్నామని చెప్పి స్టార్టింగ్ చేయరాము. అయ్యా ఒక మాట నీకు కోపం వస్తుందా? ఎందుకురా అయ్యా అయితే అయ్యా ఇంత మొత్తం ఊరు సాడు చేయరాము. అయ్యా నువ్వు ముంగడు అనుకుంటావు, నేను వెనక కొట్టుకుంటా. నేను ముంగడానికి కూడా పోతే నేను ఓడుకుంటావు. అయితే నువ్వు రాజు మంచి కదయ్యా. డబ్బన ఈ కొల్లూరు నుంచి ఈ సిరిసిలకు పోతే పెట్రోల్ ఎంత కదా ఒక బండి మీద పోతే ఒక్కరు వేనా కదే అతడి కాస్తుంది, ఇద్దరు వేనా కదే అతడి, ముగ్గురు వేనా కదే అతడి. అందుకే నువ్వు ముందర పోతే నేను వెనక కొట్టుకున్న నా పని అట్టగాదురా. రాజు చేత పని రాజే చేయాలి, మంత్రి చేత పని మంత్రి చేయాలి, గాడి చేత పని గాడి చేయాలి, గుర్రం చేత పని గుర్రమే చేయాలి. ఆ గుర్రం నెత్తిన బరువు పెడితే మోతుందా? అయ్యో ఓసారి మోతే నువ్వు ఓసారి మోతే ఏమవుతుంది? మొత్తం మోత మోచకాలం. ఇన్నోళ్ళెవరో ఇననోళ్ళెవరో ఉరగటోళ్ళెవరో కూసున్నోళ్ళెవరో మరి ఇటు పోయేటోళ్ళెవరో ఇటు పావులు వస్తాయి, లేకపోతే అవి ఏంటి తేళ్ళు వస్తాయి. బయలవు బయలవు ఇయ్యాల ఈ రోజు నల్గొండ పట్టణం లోపల అది అదే ఏదో ఒకటి జగితి నగలకొండ పట్టణం లోపల ఇళ్ళని బావలు ఇళ్ళతారట, గల్వెళ్ళని బావలు గల్వెళ్ళ. ఓ ఓ అందరూ అనుకునే వీళ్ళకి ఎవరికి చెప్పాలి. నువ్వు పండుకున్నావు చెప్పు, పండుకున్నదా చెప్పాలి. ఇన్నోళ్ళెవలో ఇన్నోళ్ళెవలో
ఇంకేం కావాలా రాంగముఖం గిట్టలేదు పరాబిరంగ ముఖం తెలుగు కొడుతుంది కూడా ఎందుకురా చివరిగా మధ్య మధ్య మొక్కుతున్నాయి ఎందుకురా